వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. ఈస్ట్ హైదరాబాద్ లో లైఫ్ ఫ్రెండ్ తులసి హాస్పిటల్ వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. నోటి ద్వారా థైరాయిడ్ ఆపరేషన్ ను ఎలాంటి మచ్చలు లేకుండా పూర్తి చేయడంలో బృందం ప్రత్యేక నైపుణ్యాన్ని చూపించింది. ఈసీఐఎల్ లైఫ్ ఫ్రెండ్ తులసి హాస్పిటల్ వైద్యులు అత్యాధునిక పద్ధతిలో అరుదైన థైరాయిడ్ చికిత్స చేసి వైద్య రంగంలో మరో మైలురాయిని చేరుకున్నారు. గతంలో థైరాయిడ్ సమస్యతో 60 ఏళ్ల వ్యక్తి ఆసుపత్రికి రావడంతో అన్ని పరీక్షలు చేసిన తర్వాత ట్రాన్స్ ఓరల్ ఎండోస్కోపీ థైరాయిడ్ వెస్టిబ్యులర్ యాక్సెస్ టొత్వా పద్ధతిలో నోటి ద్వారా సర్జరీ నిర్వహించారు. ఈ విధానం ప్రత్యేకత ఏమిటంటే బయట ఎలాంటి కట్టులు మచ్చలు లేకపోవటం. వైద్యుల సమిష్టి కృషితో ఆపరేషన్ విజయవంతమై పేషెంట్ 24 గంటల్లోనే లేచి నడవడం ప్రారంభించాడు. డాక్టర్ జేఎస్ రాజ్ కుమార్ లైఫ్ ఫ్రెండ్ తులసి హాస్పిటల్ చైర్మన్ చీఫ్ సర్జన్ టొత్వా విధానంతో సర్జరీ చేయడం రోగికి త్వరగా కోలుకునే అవకాశం ఇస్తుంది. బయట ఏ మచ్చ ఉండదు. ఇలాంటి అత్యాధునిక శస్త్రచికిత్సలు ఈస్ట్ హైదరాబాద్ లో అందించడం మా గర్వకారణమన్నారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ రాజ్ కుమార్ తో పాటు డాక్టర్ కల్నల్ కేఆర్ రావు, డాక్టర్ కరుణాకర్, డాక్టర్ పర్పుల్, డాక్టర్ భార్గవ పాల్గొన్నారు. అత్యాధునిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన నిపుణులతో లైఫ్ ఫ్రెండ్ తులసి హాస్పిటల్ ఈస్ట్ హైదరాబాద్ ప్రజలకు నమ్మకమైన వైద్య సేవలను అందిస్తోంది. మీరు అనుకోవచ్చు ఈ సర్జరీకి డెంటల్కి ఏం సంబంధం అని. సో బేసికలీ ఏంటంటే ఇది ఒక కంబైన్డ్ ఎఫర్ట్ అనమాట. ఇది వచ్చేసి కీ హోల్ కూడా ఉంది, ఓరల్ ఎంట్రీ అంటే నోట్లో నుంచి వెళ్ళేది. నోట్లో దాంట్లో ఏమంటే ప్రాబ్లము పేషెంట్ జనరల్లీ వచ్చేసి కీ హోల్ కాబట్టి సార్ చెప్పినట్టు ఒక రోజులోనే వచ్చేస్తారు. కానీ ఏమైనా నోట్లో అయిందనుకోండి తర్వాత సే అబౌట్ 2 months 3 months operation. And to every operation so far, I feel the team will be going to do more and more work. My duty is to thank Dr. Praful also in public and request a few words. Anesthesia, there are various types of anesthesia. Good anesthesia, good technology, good anesthetists, most important. And we have Dr. Praful to finish to say a few words and then we'll wind up with the round. బేసికలీ మన సెంటర్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ అయితే ఉన్నాయి. యూజువల్లీ మనం చేసే కేసెస్ అన్ని హై రిస్క్ అని వెరీ హై రిస్క్ కేసెస్ చేస్తూ ఉంటాము. సో యూజువల్లీ ఇటువంటి కేసెస్ అన్ని కొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉంటాయి. ఫుల్ అనెస్థీషియా ఇచ్చే టెక్నిక్స్ అన్ని వేరు వేరు ఉంటాయి. సో యూజువల్లీ బ్లాక్స్ అని లేకపోతే ఫ్రాక్షనల్ స్పైనల్స్ అని సెగ్మెంటల్ స్పైనల్స్ అని ఇవన్నీ యూజువల్లీ పెద్ద పెద్ద సెంటర్లో చేస్తూ ఉంటారు. అలాంటి టెక్నిక్స్ కూడా ఇవన్నీ మనం హాస్పిటల్ చేస్తూ ఉంటాము. సో ఎటువంటి హై రిస్క్ కానీ వెరీ హై రిస్క్ కేసెస్ అయినా మంచిగా హ్యాపీగా చేసుకోవచ్చు. To basically to tell the world of East Hyderabad that we exist. That is first part. Second part, we care. We care because we actually care. Doctors kuda rendu వైపులుగా ఉండొచ్చు. One is thinking only about your own care and seeing in the greener pastures and that. But what calls us, or what's calling for us, is to provide a good, affordable service. So, and most of us. Good morning, everybody. Myself, Dr. Karnakar, MD Anesthesia and Critical Care Physician. Yesterday, casualty lo Sridhar ani. Sridhar ani known case of CKD. And over 10 years నుంచి hemodialysis మీద ఉన్నాడు. సడన్ గా ఎస్ఓబి తోటి ఇన్ వెంట్రికులర్ టకికార్డియా. అది ఎందుకు వచ్చింది ఎవాల్యుయేట్ చేయడానికి అంత కొంచెం టైం పడుతుంది. కానీ దానికన్నా ముందు మా టీం ఈఆర్ టీం నేను మాకున్న ఎక్స్పీరియన్స్తోని కొంచెం కోఆర్డినేట్ చేసుకొని పేషెంట్ చెప్పే సిమ్టమ్స్తో ఈవెన్ ఇన్వెస్టిగేషన్ రాకుండా కూడా ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ తోటి పేషెంట్ వచ్చింది ఏంటంటే ఎస్ఓపి అంటే సింపుల్ సింటమ్స్తో వచ్చాడు. కానీ ఆయన డయాగ్నోస్ అయింది మేము ఇంటర్వ్యూన్ అవ్వకపోతే ఇమీడియట్లీ కార్డియాక్ అరెస్ట్ అయిపోతుంది. ఫస్ట్ వీ ట్రైడ్ విత్ కెమికల్ అంటే కెమికల్గా అంటే మందులు ఇచ్చి తగ్గించే ప్రయత్నం చేసాం. ఈవెన్ మందులు ఇచ్చినప్పుడు 5 minutes నార్మల్గా ఉంది. ఇమీడియట్లీ మళ్ళీ సేమ్ కంటిన్యూ అవుతుంది. దానివల్ల బీపీ పడిపోవడం, గుండె కొడుకోవడం తగ్గడము, పేషెంట్ కాన్షియస్నెస్ కూడా తగ్గిపోతుంది. సో సెకండ్ డోస్ కూడా ఇచ్చాం. సెకండ్ డోస్ ఇచ్చిన తర్వాత కూడా సేమ్ 5 minutes మళ్ళీ నార్మల్ అవుతున్నాడు, మళ్ళీ రికవర్ అవుతుంది. సో ఇమీడియట్లీ అలాంగ్ విత్ ఆల్ టీమ్స్